శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కంటి ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి ఆ జంగమయ్యకు. చేతిలో శూలం, మెడలో సర్పం, పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి అనుమనువుకు ఓ చరిత్ర అనేది ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఆ శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది? ఒకానొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి వచ్చిందట. ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడి వెనక నుంచి వెళ్లి తన 2 చేతులతో ఆయన 2 కన్నులను మూసేస్తుందట. అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కళ్ళు మూసేసరికి ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్లకల్లోలంగా మారిపోయాయట. దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపజేశాడు. ఆ అగ్నితో ముల్లోకాలకు ఓ వెలుగు అనేది ప్రసరింపజేశాడు. ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను అనేది వచ్చిందని పురాణాల్లో ఉన్న ఓ కథ. అయితే ఆ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్టుగా పురాణాలు కూడా చెబుతున్నాయి. ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా?